అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. ప్రభుత్వాలు మారిన తర్వాత జిల్లాలు మారుతున్నాయి, కొత్త జిల్లాలు వస్తున్నాయి అని చెప్తుంటారు. అంటే అంతకుముందు విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలు ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 13x2 26 జిల్లాలు చేసేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చేసింది. ఇప్పుడు కొత్తగా కొన్ని జిల్లాలు రాబోతున్నాయి. దీనికి సంబంధించి మొత్తం మనం చూసుకున్నట్టయితే 32 జిల్లాలు రాబోతున్నాయి అన్నట్లు చెప్తున్నారు. అంతకు ముందున్న 26 జిల్లాలను పెంచుతూ ఇప్పుడు చూసుకున్నట్టయితే 6 జిల్లాలు ఎక్కువ రాబోతున్నాయి. ఇంతకీ మీ యొక్క నియోజకవర్గం ఏ జిల్లాలో ఉంది అని తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. ఒక్కసారి ఆ యొక్క వీడియోని చూద్దాం. ఏ నియోజకవర్గం ఏ జిల్లాలోకి వెళ్ళింది అనేది ఒకసారి చూద్దాం. ఓకే, నియోజకవర్గాలు ఏ ఏ జిల్లాలుగా మారాయి అనేది ఒకసారి చూద్దాం. పలాస చూద్దాం. ఫస్ట్ మనం ఏది మొదలు పెట్టినా అటువైపు నుంచి వస్తాం, శ్రీకాకుళం నుంచి. శ్రీకాకుళం తీసుకున్నట్టయితే ఇక్కడ పలాస. ఒకసారి మనం పలాస చూసినట్టయితే పలాస జిల్లాలో ఇక్కడ 4 నియోజకవర్గాలు రాబోతున్నాయి. పలాసకు సంబంధించి అవేంటంటే ఇచ్చాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం. ఈ 4 నియోజకవర్గాలను కలిపి పలాస జిల్లాగా అవుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే శ్రీకాకుళం రెండవది. శ్రీకాకుళానికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే 5 నియోజకవర్గాలను తీసుకెళ్లి శ్రీకాకుళం జిల్లాలో వేస్తున్నారు. శ్రీకాకుళం, ఆముదాలు వలస, నరసన్నపేట, ఎచ్చెర్ల, రాజాం. ఈ 5 స్థానాలు నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో అవి శ్రీకాకుళం జిల్లాగా మారబోతున్నాయి. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే పార్వతీపురం. పార్వతీపురంలో పార్వతీపురం, కురుపాం, సాలూరు, పాలకొండ 4. ఈ 4 నియోజకవర్గాలను కలిపి పార్వతీపురం అలాగే చేస్తున్నారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే విజయనగరం. విజయనగరం జిల్లాకి సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఇది పెద్ద జిల్లాగా అవుతుంది. ఎందుకంటే విజయనగరం, చీపురుపల్లి, గజపతి నగరం, నెల్లిమర్ల, శృంగవరపుకోట, బొబ్బిలి ఈ 6 నియోజకవర్గాలు తీసుకెళ్లి విజయనగరం జిల్లాగా చేయబోతున్నారు అన్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ విశాఖ. విశాఖకు సంబంధించి మనం చూసుకున్నట్టయితే భీమ్లీ, విశాఖ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, గాజువాక అండ్ పెందుర్తి. మొత్తం ఒకసారి మనం చూసినట్టయితే 7 నియోజకవర్గాలు. 7 నియోజకవర్గాలను విశాఖపట్నం జిల్లాలోకి రాబోతున్నాయి అన్నట్లు తెలుస్తోంది ఇక్కడ. నెక్స్ట్ అరకు చూద్దాం. అరకు జిల్లాలో మనం చూస్తే 3 ఉంటాయి. అరకు జిల్లాకు సంబంధించి మనం చూసుకున్నట్టయితే అరకు, పాడేరు, మాడుగుల ఈ 3 నియోజకవర్గాలు కలిపి ఒక జిల్లాగా చేయబోతున్నారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే అనకాపల్లి. అనకాపల్లిలో చూస్తే అనకాపల్లిలో మొత్తం 6 నియోజకవర్గాలని అనకాపల్లి జిల్లాలో వేస్తున్నారు అన్నట్టు తెలుస్తుంది. అవేంటంటే అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నం, ఎలమంచిలి, పాయకరావుపేట అండ్ తుని. మొత్తం మనం చూసుకున్నట్టయితే 6 నియోజకవర్గాలు. 6 నియోజకవర్గాలు మొత్తాన్ని కలిపి ఒక్క జిల్లాలో వేస్తున్నారు. అదే అనకాపల్లి. అనకాపల్లి కూడా పెద్ద జిల్లాలుగా అవబోతుంది అన్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే కాకినాడ. కాకినాడ చూద్దాం. కాకినాడ చూసుకుంటే కాకినాడ జిల్లాలో ఇప్పుడు మనం చూస్తే నియోజకవర్గాలు పత్తిపాడు, పిఠాపురం, జగ్గంపేట, పెద్దాపురం, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, రామచంద్రాపురం. అంటే మొత్తం 7 నియోజకవర్గాలు కాకినాడ జిల్లాగా ఇక్కడ తీసుకెళ్తున్నారు అన్నట్టు తెలుస్తోంది. ఇది కాకినాడ జిల్లాకి సంబంధించి. నెక్స్ట్ రాజమండ్రి చూద్దాం. రాజమండ్రి మనం చూసుకున్నట్టయితే అనపర్తి, రాజానగరం, రంపచోడవరం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, కొవ్వూరు అండ్ నిడదవోలు. ఇది రాజమండ్రి జిల్లా కాబోతుంది అన్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ చూస్తే అమలాపురం. అమలాపురం చూసుకున్నట్టయితే దీంట్లో రాజోలు, అమలాపురం, ముమ్మడివరం, గన్నవరం, మండపేట అండ్ కొత్తపేట. మొత్తం 6 నియోజకవర్గాలను తీసుకెళ్లి ఇక్కడ అమలాపురం జిల్లాగా చేయబోతున్నారు అన్నట్లు తెలుస్తోంది. నెక్స్ట్ చూస్తే నరసాపురం కూడా చూద్దాం. నరసాపురం జిల్లాలో ఏ నియోజకవర్గాలు ఉండబోతున్నాయి అనేది ఒకసారి చూద్దాం. తణుకు, ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి అండ్ తాడేపల్లిగూడెం 7 నియోజకవర్గాలని నరసాపురం జిల్లాగా చేస్తున్నారు అన్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ ఏలూరు. ఏలూరు చూస్తే ఏలూరు జిల్లాలో ఉండే నియోజకవర్గాలను ఒకసారి చూద్దాం. గోపాలపురం, పోలవరం, చింతలపూడి, దెందులూరు, ఉంగుటూరు అండ్ ఏలూరు. టోటల్ గా ఏలూరు జిల్లాలో
7 నియోజకవర్గాలని ఏలూరు జిల్లాలోకి తీసుకెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏలూరు తర్వాత మనం చూస్తే మచిలీపట్నం జిల్లాలో కైకలూరు, గుడివాడ, పెడన, దాంతో పాటు మచిలీపట్నం, అవినిగడ్డ, పామర్రు ఇలా మొత్తం 6 నియోజకవర్గాలని మచిలీపట్నం జిల్లాగా చేయబోతున్నారు. నెక్స్ట్ విజయవాడ జిల్లాకి సంబంధించి మనం చూస్తే ఇక్కడ కూడా తిరువూరు, నూజివీడు, గన్నవరం, పెలమనూరు, విజయవాడ ఈస్ట్ అండ్ విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్ అండ్ మైలవరం ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం 8 నియోజకవర్గాలని ఇక్కడ విజయవాడ జిల్లాలో ఉంచినట్టు తెలుస్తున్నారు. దీనికి సంబంధించి మొత్తం 8 నియోజకవర్గాలు ఇక్కడ దీంట్లో ఉండబోతున్నాయి విజయవాడ జిల్లాగా. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది కూడా విజయవాడ కూడా అతిపెద్ద జిల్లాగా ఉండబోతుంది అన్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ అమరావతి చూద్దాం. అమరావతిని జిల్లాగా మార్చబోతున్నారు అన్నట్లు తెలుస్తోంది. అమరావతి జిల్లాలో మనం చూసుకున్నట్టయితే పెదకూరపాడు, తాడికొండ, మంగళగిరి, జగ్గయ్యపేట అండ్ నందిగామ అమరావతి జిల్లాగా కాబోతుంది. దీనికి సంబంధించి మొత్తం 5 నియోజకవర్గాలు ఈ అమరావతి జిల్లాలో ఉండబోతున్నాయి అన్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ గుంటూరు జిల్లాకి సంబంధించి మనం చూస్తున్నట్టయితే తెనాలి, పత్తిపాడు, గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్ అండ్ పొన్నూరు. గుంటూరుకు సంబంధించి 5 నియోజకవర్గాలు ఈ జిల్లాలో ఉండే అవకాశం ఉంది అన్నట్లు తెలుస్తోంది. నెక్స్ట్ బాపట్ల చూసుకున్నట్టయితే బాపట్లలో 5 నియోజకవర్గాలు అవేంటంటే రేపెల్లె, వేమూరు, బాపట్ల, చీరాల అండ్ పర్చూరు 5 నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాలు బాపట్ల జిల్లాలో ఉండబోతున్నాయి అన్నట్లు తెలుస్తుంది. నెక్స్ట్ చూస్తే నరసరావుపేట చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా 6 నియోజకవర్గాలు నరసరావుపేట జిల్లాగా ఉండబోతుంది. అదేంటంటే చిలకలూరిపేట, నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల, మాచర్ల అండ్ వినుకొండ. దాంతోపాటు మార్కాపురం జిల్లాకి సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మొత్తం 5 ఉండబోతున్నాయి, 5 నియోజకవర్గాలు ఉండబోతున్నాయి. ఎర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి అండ్ దర్శికి సంబంధించి మొత్తం ఇది కూడా ఒక 5 జిల్లాలు, 5 నియోజకవర్గాలు ఈ జిల్లాలో ఉండబోతున్నాయి. నెక్స్ట్ ఒంగోలు జిల్లాకి సంబంధించి మనం చూస్తే అద్దంకి, సంతనూతలపాడు, ఒంగోలు, కొండపి అండ్ కందుకూరు మొత్తం 5 నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో ఒంగోలుకు సంబంధించి రాబోతున్నాయినట్టు తెలుస్తుంది. నెల్లూరు మనం ఒకసారి చూసినట్టయితే దీంట్లో కూడా 5 నియోజకవర్గాలు ఉన్నాయి. కావలి, కొవ్వూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, ఆత్మకూరు అండ్ ఉదయగిరి. టోటల్ గా నెల్లూరు జిల్లాలో ఉండే నియోజకవర్గాల పరిస్థితి అది. గూడూరు చూసుకున్నట్టయితే మనం సర్వేపల్లి, వెంకటగిరి, గూడూరు అండ్ సుళ్లూరుపేట 4 నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో 4 నియోజకవర్గాలని తీసుకెళ్లి గూడూరు జిల్లాగా చేస్తున్నారు అన్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ చూస్తే తిరుపతికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే శ్రీకాళహస్తి, సత్యవేడు, నగరి, తిరుపతి అండ్ చంద్రగిరి టోటల్ గా 5 నియోజకవర్గాలను తిరుపతి జిల్లాగా అవుతుంది అన్నట్లు తెలుస్తోంది. నెక్స్ట్ చిత్తూరుకు సంబంధించి మనం చూసుకున్నట్టయితే పూతలపట్టు, చిత్తూరు, గంగాధర, నెల్లూరు అండ్ పలమనేరు, కుప్పం ఈ మొత్తం 5 నియోజకవర్గాలని చిత్తూరు జిల్లాలలో అన్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మదనపల్లి చూస్తే పీలేరు, పొంగనూరు, మదనపల్లి అండ్ తంబాలపల్లి 4 నియోజకవర్గాలని మదనపల్లి జిల్లాగా ఉండబోతుంది అన్నట్లు తెలుస్తోంది. నెక్స్ట్ చూస్తే హిందూపూర్ చూద్దాం. హిందూపూర్ 26వ జిల్లా హిందూపూర్. దానికి సంబంధించి మనం చూస్తే కదిరి, ధర్మవరం, పుట్టపర్తి, పెనుగొండ, మడకశిర అండ్ హిందూపురం మొత్తం 5 నియోజకవర్గాలు ఈ జిల్లాలో ఉండబోతున్నాయి అన్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ చూస్తే అనంతపురంలో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా రాయదుర్గం, కళ్యాణదుర్గం, గుంతకల్లు, దాంతోపాటు ఉరవకొండ, అనంతపురం, రాప్తాడు, సింగనమల అండ్ తాడిపత్రి మొత్తం 8 నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో ఆ 8 నియోజకవర్గాలు కూడా అనంతపురం జిల్లాగా ఉండబోతున్నాయి అన్నట్టు తెలుస్తోంది. 28వ జిల్లా ఆదోనికి సంబంధించి మనం చూస్తే పత్తికొండ, ఆలూరు, ఆదోని, ఎమ్మెనుగూరు అండ్ మంత్రాలయం 5 నియోజకవర్గాలు ఈ యొక్క ఆదోని జిల్లాలో ఉండబోతున్నాయి. నెక్స్ట్ చూస్తే కర్నూలు 29వ జిల్లాగా కర్నూలు, నందికొట్కూరు, కర్నూలు, డోన్ అండ్ కోడుమూరుని తీసుకెళ్లి కర్నూలు జిల్లాగా చేయబోతున్నారు అన్నట్టు తెలుస్తోంది. ఈ 4 నియోజకవర్గాలు కర్నూలు జిల్లాలో ఉండబోతున్నాయి అన్నట్టు తెలుస్తోంది. నెక్స్ట్ చూస్తే 30వ జిల్లా నంద్యాల. దీనికి సంబంధించి శ్రీశైలం, నంద్యాల, ఆలగడ్డ, బనగానపల్లె అండ్ పాణ్యం ఈ మొత్తం తీసుకొని 5 నియోజకవర్గాలని నంద్యాల జిల్లాగా చేయబోతున్నారు అన్నట్టు తెలుస్తుంది. కడప చూసుకున్నట్టయితే 31వ జిల్లా కడప, జమ్మలమడుగు, పొద్దుటూరు, మైదుకూరు అండ్ కమలాపురం, పులివెందుల అండ్ కడప టోటల్ గా 6 నియోజకవర్గాలని కడప జిల్లాగా చేయబోతున్నారు అన్నట్లు తెలుస్తోంది. నెక్స్ట్ 32వ జిల్లా చివరి జిల్లా ఏంటంటే రాజంపేటకి సంబంధించి మనం చూసుకున్నట్టయితే 4 నియోజకవర్గాలు, 1 బద్వేలు,
రాజంపేట, రైల్వే కోడూరు అండ్ రాయచోటి 4 నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో అవి టోటల్ గా రాజంపేటలోకి రాబోతున్నాయి అన్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిత 32 కొత్త జిల్లాలు, వాటి పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాల లిస్ట్ ఈ విధంగా ఉంది. దీనికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే అమరావతిని జిల్లా చేయబోతున్నారు. అమరావతి జిల్లాకి సంబంధించి మనం చూసుకున్నట్టయితే పెదకూరపాడు, తాడికొండ, మంగళగిరి, జగ్గేపేట, నందిగామ ఈ 5 నియోజకవర్గాలు కలిపి అమరావతి జిల్లాగా ఉండబోతోంది అన్నట్లు తెలుస్తోంది. ఇది ఒక ప్రతిపాదన మాత్రమే. దీనికి సంబంధించి ఇవన్నీ కూడా ఎప్పుడు అమల్లోకి వస్తాయి, ఎప్పుడు ఇవన్నీ చేయాలనేది తెలుసుకోవాలంటే కొన్ని రోజులు మనం వెయిట్ చేయాల్సిందే.